భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 5వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ కర్మ సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ దాన్ని ఎక్కడో వదలాలి, ఎలాగో వదలాలి అనేటటువంటి బెంగ కలిగే అర్జునుడికి దాన్ని తన మీదకి తీసుకొచ్చి వదలాలి అనే విషయాన్ని తెలియచేస్తూ ముగిస్తాడు. ప్రధానంగా మనిషి చేయడం అలవాటు చేసుకోవాల్సింది పనిని ఫలం కోరకుండా. అప్పుడు ఆ ఫలాన్ని ఎక్కడ వదలాలి? చేసేటప్పుడు నేను చేస్తున్నానని అనిపిస్తుంది. ఆ నేను చేస్తున్నాను అనుకోవడానికి కర్తృత్వం అంటాం. ఆ కర్తృత్వం తన మీద పెట్టుకుంటే తనే ఫలం అనుభవించాలి అని కూడా అనిపిస్తుంది. కనుక కర్తృత్వం కూడా వదలాలి అని చెప్పాలి. ఈ కర్తృత్వాన్ని ఎక్కడ వదలాలి అని సందేహం. ఎవరు నీకు ఎదురుగా కనిపిస్తారో అక్కడి నుంచి ప్రారంభించు. వాళ్ళ మీద తగునా వీళ్ళ మీద తగునా అంటూ మొట్టమొదట దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని చూపించి అవే చేస్తున్నాయి కనుక వాటి మీదే కర్తృత్వాన్ని వదలమన్నాడు. కానీ వాటన్నిటికీ అసలు ఆధారం శరీరం కనుక ఈ శరీరం ఉంటేనే అవి పని చేస్తాయి, లేకపోతే అవి కూడా పనిచేయడానికి అవకాశం లేదు కనుక దీని యందు వదులు అని చెప్పాడు. అయితే దాని యందు వదిలినటువంటి ఆ కర్తృత్వం కేవలం వదలడం కాకుండా మనసుతోటి వదలాలని చెప్పాడు. ఆ మనసుతోటి వదిలేటటువంటి దాన్ని కూడా క్రమంగా అక్కడి నుంచి శరీరం కూడా అచేతనం కనుక దాని మించి తీసి కనుక అసలు కారణమైనటువంటి కర్మవాసనల మీదకి నడిపాడు. అయితే కర్మవాసనలు మాత్రం అచేతనాలు కావా ఏమిటి? కనుక వాటి మీద పెట్టి మాత్రం ఏం ప్రయోజనం? కనుక అసలు వాటికి కూడా ఫలితం ఇది, ఇలా ఇవ్వాలి, ఈ దేహం వీడికి ఇవ్వాలి అని ఆలోచించి ఇచ్చేటటువంటి వాణ్ణి వెనకాతల నేను కనుక ఆ కర్మలన్నీ కూడా నా మీద వదలాలి అని అర్జునుడికి చెప్పడం ప్రధానమైనటువంటి అంశం ఈ 5వ అధ్యాయంలో. అసలు ఎప్పుడు కూడా ఏది చేసినా భగవంతుడి ఆరాధనగా చేయడం అనేటటువంటిదే విధానం. అదే స్వామి ప్రధానంగా చెప్తాడు. ఏ పని కూడా మానడానికి వీల్లేదు, కర్మ ఆచరించాలి. ఎవడెవడికి ఏది విధి విహితమో దాన్ని వాడు తప్పకుండా చేస్తూ ఉండాలి. కానీ ఆ చేసేటప్పుడు ఇది భగవంతుడి ఆరాధన అనే భావంతో చేయడం ప్రధాన అంశం. 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం దిగించి ప్రారంభించాడు. ఆ 2వ అధ్యాయంలో కూడా ఇంద్రియాలు నువ్వే జయిస్తాననుకుంటాయేమో, చాలా పొరపాటు. నీ అంతటి నువ్వే ఇంద్రియాల దగ్గరికి జయించడం కోసం వెళ్ళావంటే అవన్నీ కలిసి నేను మింగేస్తాయి. కనుక తాని సర్వాణి సంయమ్య మత్పరః, నా యందు వాటన్నిటిని కూడా పెట్టు అని చెప్పాడు. కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ 3వ అధ్యాయాన్ని ప్రారంభించినప్పుడు ఆ కర్మయోగంలో కూడా నేనే వీటన్నిటిని కూడా వదిలిపెట్టేస్తాను అని అనుకుంటావేమో, నువ్వు అలా వదలలేవు, వదలకూడదు కూడాను. మయి సర్వాణి కర్మాణి సన్యస్య యుక్త ఆసీత మత్పరః, ఆ చేసేటప్పుడు అనుకుంటూ నాకు పర్యవసిస్తాయి అనుకుంటూ చేయి అని చెప్పాడు. సరే, ఇక 4వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత అసలు కర్మయోగాన్ని ఉపదేశం చేసిన వాడిని నేనయ్యా బాబు సూర్యుడి దగ్గర నుంచి అంటూ ఆ వేళ నుంచి కూడా ఉపదేశిస్తూ వచ్చేటువంటి పరంపరాగతమైనటువంటి అర్థాలే ఈవేళ మళ్ళీ నీకు చెప్తున్నాను, మర్చిపోయారు కనుక చాలా కాలంగా మధ్యలోను అని చెప్పాడు. ఈ 5వ అధ్యాయంలో కూడా చేసేటటువంటి కర్మయోగంలో ఆ కర్తృత్వ అనుసంధానాన్ని తను చేసేటప్పుడు ఈ కర్తృత్వాన్ని పరమాత్మ దాకా తీసుకెళ్ళి పరమాత్మని సమర్పించాలి అని చెప్పి తాను ముగిస్తాడు. చివరి శ్లోకంలో భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. అర్జున, ప్రతివాడు శాంతి కావాలి అని కదా కోరుకుంటాడు, హాయిగా ప్రశాంతంగా బ్రతకాలి అని కోరుకుంటాడే. అయితే ఆ శాంతిని ఎట్లా పొందుతాడు? ఉద్రేకరహితమైనటువంటి స్థితిని ఎట్లా పొందుతాడు? అచంచలమైనటువంటి ఆనందాన్ని వాడు ఎలా పొందగలుగుతాడు అంటే అది కేవలం నన్ను గుర్తించడం ద్వారా మాత్రమే. మిగిలినటువంటివి వేటిని గుర్తించినప్పటికీ కూడా అవన్నీ నా మీద ఆధారపడ్డవే కనుక నేను ఏ విధంగా శాసిస్తే ఆ విధంగా అవన్నీ ప్రవర్తిస్తాయి. అవి అచేతనాలు. వాటంతటా నువ్వు ఏమైనా వాడికి చేసినప్పటికీ అవి తెలుసుకోవడం చేత కానివి. మనం తీసుకెళ్ళి ఒక కారుకి మాల వేస్తే ఆ కారుకి ఏం తెలుస్తుంది కనుక? ఎక్కడో ఒక చోట హ్యాంగర్ మీద తగిలించి పెట్టినటువంటి ఒక కోటుకు తీసుకెళ్ళి ఒక మాల వేస్తే దానికి ఏమిటి తెలుస్తుంది?
ఆ కోటు ధరించిన వ్యక్తికి తీసుకెళ్ళి మనం మాల వేసామా, అతను ఆనందిస్తాడు. ఎస్, అతనికి ఇప్పుడు సంతోషం, అది చేయొచ్చు. నువ్వు ఆ కారు కలిగిన యజమానిని పిలిచి అతనికి నువ్వు మాలవే, సంతోషిస్తాడు. నిన్ను కూడా హాయిగా కారులో ఒక రౌండ్ తిప్పుతాడు అన్నమాట. కారు అచేతనం, ఆ కోటు అచేతనం, ఆ షర్ట్ అచేతనం అని మనకు తెలుసునే. అలాగే ఈ ఉండేటటువంటి మిగిలిన వస్తువులన్నీ కూడా నా మీద ఆధారపడ్డవే కనుక నన్ను గుర్తించావా, మిగతా వాటన్నిటికీ కావాల్సింది నువ్వు చేసినట్టేనయ్యా అని చెప్పడం స్వామి యొక్క తాత్పర్యం. భోక్తారం యజ్ఞతపసాం, ఈ లోకంలో ఉండే సమస్త చేతన కోటి చేసేటువంటి సర్వ యజ్ఞాలకి కూడా భోక్తని నేను. సామాన్యంగా మనకు అనిపిస్తుంది కదా, అమ్మో ఇంత మనం చేస్తున్నాం, ఇంత జ్ఞానం ఎప్పటి కలుగుతుంది, ఎప్పటికి చేరుతుంది, ఎవరికి చెందుతుంది, ఎలా చేరుతుంది, నీకు అభ్యంగం అక్కర్లేదే, నేనున్నాను. నేను నీకు చాలా హితం కోరేవాడిని, మంచి కోరేవాడిని, ప్రపంచాన్ని చేతిలో పెట్టుకున్నవాడిని, నీకు అన్ని లాభాలు కలిగిస్తాను, ఎందుకు నీకు బెంగ కనుక అని స్వామి ఒక రకమైనటువంటి ధైర్యం ఇస్తున్నాడు అన్నమాట. మంచి మిత్రుణ్ణి కూడా నువ్వు చేసేటటువంటి పనులన్నీ కూడా యజ్ఞముగా మార్చే చెయ్యాలి అని గతంలోనే 3-4 అధ్యాయాల్లో తాను చెప్పుకున్నాడు. అలా భగవదారాధనగా చేసేటటువంటి కర్మానుష్ఠానానికే యజ్ఞం అని పేరు. తను శ్రేయస్సు పొందాలి, నిత్యానందాన్ని పొందాలి అని చేసేటటువంటి ఆలోచనకే తపస్సు అని పేరు. రెండూ చెప్తున్నాడు స్వామి. యజ్ఞము, తపస్, చేసేటటువంటి ఆచరణ, వెనక ఉండే ఆలోచన, ఇవి రెండు కూడా తప్పనిసరిగా సాగుతూనే ఉండాలి నిర్ణయం చేస్తున్నాడు స్వామి. వీటికన్నిటికీ నేను భోక్త. నువ్వు ఎవరి విషయంలో చేయి, ఏ పేరు పెట్టి నువ్వు చేయి, ఎవరి కోసమని, అసలు నీ కోసమే అని నువ్వు చేసుకున్నా అనుభవించేవాడిని, వెనకాదుని స్వీకరించేవాడిని నేనే. కానీ నేనప్పుడు అరే పాపం వీడు తప్పుదారి పడుతున్నాడే అంటూ స్వీకరిస్తా. అన్య దేవతా మూలకంగా నువ్వు పంపించినా స్వీకరించేవాడిని నేనే. కానీ అప్పుడు కూడా డైరెక్ట్గా నేనే లభిస్తూ ఉంటే నువ్వు ఎవరి ద్వారానో దాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నావే అంటూ నేను జాలి తలుస్తాను. నాకే నేరుగా అర్పించినాడు, నేను నేరుగా స్వీకరిస్తాను, నీకు కావలసినటువంటి దాన్ని నేనే నేరుగా చేస్తాను. ఇతరుల ద్వారా చేయించాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఎందుకంటే ఇతరుల ద్వారా చేయించాలంటే వాళ్లకుండే హద్దు ఎంతో ఆ హద్దులోనే చేయించాలి. నేనే నేరుగా చేస్తాను అని కనుక ఉద్యమించానా నాకు హద్దంటూ ఏముండదు, నన్ను ఎవరు అడ్డగలిగిన వాళ్ళు లేనే లేరు. భోక్తారం యజ్ఞ తపసాం, నువ్వు చేసే ఆరాధనలకి, నువ్వు చేసే ఆలోచనలకి కూడా స్వీకర్తని నేను అని జ్ఞాపకం పెట్టుకో. అయితే ఎలాంటి వాడిని నేను? సర్వలోకమహేశ్వరం, ఈ లోకాన్నంతటిని కూడా మేం పాలిస్తున్నాం అనుకుంటూ ఉండేటటువంటి కొందరున్నారే, నియంతలుగా ఉండేటటువంటి వాళ్ళు. అలాంటి నియంతలందరికీ కూడా నియంతని నేనే. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి అంటోంది మనకి వేదం. ఆతనేందుండే భయం చేతనే గాలి వీస్తోంది, సూర్యుడు మనకి ఉదయిస్తున్నాడు, మృత్యువు కూడా ఆదర భయం చేతనే సక్రమంగా అది తన యొక్క కర్తవ్యాన్ని పరిపాలన చేస్తోంది. సర్వేశ్వరులు, ఈశ్వరులంతా కూడా నా ఆధీనంలో ఉన్నవారు కనుక నేను చెప్పినట్టు ప్రతి వాళ్ళు విని తీరాల్సిందే. అంగాన్యన్య దేవతా అంటోంది మనకి వేదం. ఆయన అంగి, మిగిలినటువంటి దేవతా స్వరూపములన్నీ కూడా అంగములే, అవన్నీ తన శరీరాలే కనుక శరీరంలో నువ్వు ఏ భాగానికి చేసినా అది శరీరకే ఎట్లా చెందుతుందో, నువ్వు ఎవరికి చేసినప్పటికీ కూడా అది సాక్షాత్తు వచ్చి చేరేటటువంటిది నాకు మాత్రమే. సర్వేస్మై దేవా బలిమావహంతి అంటుంది వేదం. మిగిలినటువంటి ఏ ఏ దేవతా స్వరూపాన్ని ఈ లోకంలో మనం చూస్తున్నామో వాళ్ళంతా కూడా తీసుకొచ్చి తమకి అర్పించినటువంటి ఈ కర్మ ఫలాలని తీసుకొని నా పాదాల దగ్గర అర్పిస్తారు. నేను అనుగ్రహించిన ఫలాలనే మళ్ళీ వాళ్ళు తీసుకువెళ్ళి లోకానికి అందిస్తూ ఉంటారు సుమా. కనుక నేను సర్వలోకేశ్వరేశ్వరుణ్ణి, నా ఆధీనంలో లోకం అంతా ఉంటుంది. అలాంటి నేను నువ్వు చేసేటువంటి పనులను డైరెక్ట్గా స్వీకరిస్తాను అని నేను అంటున్నానయ్యా. ఏమో స్వీకరిస్తావు కానీ మళ్ళీ ఇది ఇలా బాగోలేదు, అలా బాగోలేదు, ఇంతెందుకు చేసావు, అలా ఎందుకు చేసావు అంటే నేనేం గతి కాను. సుహృదం సర్వభూతానాం, నేను సర్వభూత సుహృత్తుని. సుహృత్ అంటే మంచిని కోరేవాడిని. సుహృత్తు మిత్రుడు అని ఇద్దరు ఉంటారు. సమాన వయస్సు కలిగి మంచిని కోరేవాడిని మిత్రుడు అని అంటాం. వయసులో తారతమ్యం ఉండి, అంటే వయసు చిన్నది కావచ్చు మన మంచి కోరచ్చు, వయసు పెద్దది కావచ్చు మన మంచిని కోరచ్చు, వాడిని సుహృత్, మంచి హృదయం కలవాడు అంటాం. నేను మంచి హృదయం కలిగిన వాడిని. సమస్త భూతాలకి కూడా, కేవలం మనుషులకే కాదు, కేవలం భక్తులకే కాదు, కేవలం ఈ దేశపు వాళ్ళకని నియమం లేదు, సర్వభూతానాం, సమస్తమైనటువంటి మొత్తం వస్తు జాతానికి కూడా
నేను హితకరుణ్ణి సుహృత్ని. ఎవడైతే ఇలా మాం జ్ఞాత్వా నన్ను తెలుసుకుంటారో అప్పుడు వాడికి సుఖం కలుగుతుంది. నన్ను ఆ రకంగా తెలుసుకున్నప్పుడు నువ్వు చేసే పనులు ఎవడి కోసం చేయాలి? నా కోసం చేయి. అప్పుడు నీకేం బెంగలేదు. అవి నీకు ఏ రకమైన బంధకం కాకుండా నేను చూస్తాను. మిత్రుడిని కదా, నేను స్నేహితుడిని కదా, సుహృత్తుని కదా. కనుక నీకు క్షేమం కలగాలి, నీ హితం కలగాలి నేను ప్రవర్తిస్తాను నాయనా. కనుక నీకు అప్పుడు ఏం దుఃఖం అక్కర్లేదు, హాయిగా ఆత్మసాక్షాత్కార ఆనందాన్ని నువ్వు పొందవచ్చును అని స్వామి అర్జునుడికి ఒక ధైర్యాన్ని కలిగిస్తున్నాడు అన్నమాట. దాన్ని ఇక సమాప్తి చేయబోతాడు. జై శ్రీమన్నారాయణ.